చిన్నారి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నారి హితీక్ష పిన్నిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హితీక్ష తల్లికి పిన్ని మమతకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కాగా చిన్నారిని పిన్ని మమతే హత్య చేసి ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గల్ఫ్ నుంచి చిన్నారి తండ్రి స్వగ్రామానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని కన్నీరు మున్నీరవుతున్నారు. हरी दारुणम కోరుట్ల చిన్నారి మృతి కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. చిన్నారి హితీక్ష పిన్నిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తల్లికి పిన్ని మమతకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. సో చిన్నారిని పిన్ని మమతే హత్య చేసి ఉంటుందని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చిన్నారిని పిన్నే హత్య చేసింది అని చెప్పేసి పలువురు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో మొత్తంగా చిన్నారి హితీక్షకు సంబంధించిన కేసులో పిన్నిని అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా బలమైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే హితీక్ష పిన్ని మమతకు వాళ్ళ హితీక్ష తల్లికి మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. అయితే హితీక్ష తండ్రి అలాగే హితీక్ష పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా అంటే హితీక్షకు సంబంధించిన బాబాయ్ ఇద్దరు కూడా ట్విన్స్. వాళ్ళంతా కూడా దుబాయ్ లో ఉంటారు. అయితే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ వీళ్ళ మధ్య కొంత గొడవలు ఉన్నట్లు అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్థానికులు కూడా అదే ఆరోపిస్తున్నారు. సో ఈ మనస్పర్ధలు చిన్నారిని చంపేంత వరకు వెళ్తాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తంగా కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. దాదాపు రాత్రి కానీ లేదా రేపు ఉదయం కానీ అసలు నిందితులను మీడియా ముందు అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. 5 ఏళ్ల చిన్నారి నిన్న మధ్యాహ్నం కనబడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా చుట్టుపక్కల ఎక్కడ వెతికినా దొరకలేదు. చిన్నారి హితీక్ష ఇంటికి 3-4 ఇండ్ల దూరంలోని ఒక ఇంటి బాత్రూమ్ లోపల విగత జీవిగా పడి ఉంది. రక్తపు మడిగిలో పడి ఉండటాన్ని చూసి హితీక్ష తల్లి అయితే నిన్న కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే ప్రస్తుతం పిన్ని అయితే పోలీసుల అదుపులో ఉంది. అలాగే ఆ ఇంటి అంటే హితీక్ష వేరే అంటే 2-3 ఇళ్ల తర్వాత చనిపోయిన ఇల్లు అయితే ఏదో ఉందో ఆ ఓనర్ ను కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసి ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. తాను వరంగల్ హన్మకొండలో ఉన్నాను అని చెప్పాడు. సో మొత్తంగా అయితే ఈ కేసు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.